మా చిన్నోడిది రేపు బర్త్డే ఉంది August 15th. అందుకని చెప్పి స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తాను. ఎప్పుడు బయట నుంచి తెస్తాం కదా, ఈ రోజు అయితే ఇంట్లో చేద్దామని చేస్తాను. ఏం చేద్దామని కొంచెం సేపు అయితే ఆలోచించిన. లడ్డు చేద్దాము. లడ్డు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పంచేకి బాగుంటుంది అని చెప్పి నేనైతే లడ్డు అనుకున్నాను అనమాట. అదే చేస్తానని ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంది, కొంచెం ఈజీగా కూడా అనిపించింది. ఫస్ట్ లో ఏ చేద్దామని ఆలోచించినాను. మోతీచూర్ లడ్డు అయితే బాగుంటుందని అదే ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే శనగపిండిని మనం గట్టిగాను కలుపుకోకూడదు, లూజ్ గాను కలుపుకోకూడదు, మీడియం కలిపేసి పిండిని మనం ఇట్లా హాట్ గా ఉండే ఆయిల్ లోకి అయితే వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదు. నేను విచిత్రమైన షేపుల్లో వేసిన, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. అంతే, వీటిని మనం మిక్సీకి పట్టేసుకోవడమే, కొంచెం చల్లారాలంతే. చేసే వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ లడ్డూని జాలిగరిట ఒకటి ఉంటుందన్నమాట, వాటిలోకి మనం పిండి వేసేస్తే చిన్న చిన్న హోల్స్ లో నుంచి బాగా పడిపోతాయి. కానీ అలాంటిది నా దగ్గర లేదు. నేను ఇదైతే బాగుంది, ఈజీగా కూడా అనిపించింది. ఇట్లనే ప్రాసెస్ చేస్తాను నేనైతే. కానీ పని లేనప్పుడు పెట్టుకోవాలి, ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఇట్లా పనులు. కానీ ఈ రోజు నాకు చాలా పనులు ఉన్నాయి. పిల్లోడికి కావాల్సింది తీసుకురావాలా, టౌన్కి పోయి ఇంట్లో పనులు. కానీ నాకైతే కొంచెం హెక్టిక్ అయిపోయింది ఈ రోజు. లడ్డు చేసే ముద్దలు అనేటివి చల్లగా అయిపోయినాయి అనమాట. నేనైతే మిక్సీకి పెడుతున్నాను. బరకగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకూడదు. అంతే, వీటిని మనం ఒక డబ్బాలకు పెట్టేసుకొని ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలా. నేను ఎప్పుడు చేయలేదనమాట లడ్డూలు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కానీ చూద్దాం ఎట్లొస్తాయో. ప్రస్తుతానికి అయితే ఇట్లా పిండి ఎంత చేసి పక్కన పెట్టేసినాను. నేను శనగపిండి అనేది ఒక 1/2 kg ప్యాకెట్ అయితే తీసుకున్నాను. చక్కెర వచ్చేసి 1 kg వరకు తీసుకున్నాను. మనం ఆ పొడిని పక్కన పెట్టేసి ఇంకా మనం చక్కెర పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలా. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి చక్కెర మనం ఎంత వేసుకుంటామో అంత క్వాంటిటీకి సరిపడా వాటర్ అనమాట, 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ చక్కెరను మనము తీగ పాకం రానిచ్చుకోవాలా, అప్పుడు బాగా లడ్డూలు వస్తాయి అనమాట. నాకు కొంచెం టైం పట్టింది, నాకు గ్యాస్ కొంచెం తలకాయలు తింటుంది అనమాట, చాలా సేపే పట్టింది. నాకు పని ఉంది కాబట్టి ఈరోజు సతాయిస్తాను. అది కూడా పాకం రెడీ అయిన తర్వాత యాలకుల పొడి, తర్వాత కలరు, తర్వాత నేనైతే కొంచెము కర్పూరం వేసినాను అనమాట. టెంపుల్ స్టైల్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది అని చెప్పి చాలా బాగుంది. అదే కొంచెం ఎన్హాన్స్ చేసింది అనమాట స్మెల్ ని. మోతీచూర్ లడ్డు కాబట్టి కంపల్సరీ కలర్ వేసుకోవాలా, వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే పాకం వచ్చేసింది. మనం దీంట్లోకి వచ్చేసి ఆ లడ్డు మిశ్రమాన్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసి కలిపేయడమే అంతే. కానీ నేను ఫస్ట్ లో భయపడినాను, లడ్డు కదా చేసేకి వస్తుందో లేదో, వేస్ట్ అయిపోతుందో ఏమోనని. కానీ భయపడినట్లు ఏం జరగలేదు, బాగానే చేసినాను అనమాట. ఒక్కరైనా కూడా చేయొచ్చు ఈ లడ్డూలు మనము. అయినా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అది కాక బర్త్డే కాబట్టి మా పిల్లోడిది, ఆ ఫ్రెండ్స్ కూడా పంచుకుంటాడు కదా, నాకు అట్లా అనిపించి చేసినాను. ఇంక ఇక్కడైతే లాస్ట్ లో దించే ముందర దోసకాయ గింజలు వేసేస్తే సరిపోతుంది. ఇంకా 5 minutes వరకు అట్లా ఉంచేసి ఆఫ్ చేయడమే గ్యాస్. దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక 1/2 hour వరకు పక్కన పెడితే సరిపోతుంది. లడ్డూలు బాగా చుట్టుకోవచ్చు. నాకు టైం సరిపోలేదు చుట్టేదానికి, లడ్డూలు పని ఉందని చెప్తున్నాను కదా, వాటికి కూర్చున్నాను అనమాట. చేసేద్దాం తొందరగానే, అవైతే కాలుతున్నాయి. నాకు టైం సరిపోలేదు. ఇంకా పక్కన పెట్టేసి టౌన్ కి అయితే వెళ్ళిపోయినాను అనమాట. పని ఉంది నాకు, పిల్లోడికి ఏవో తీసుకురావాల్సినవి ఉన్నాయన్నమాట. అందుకు టౌన్ కి అయితే పోయి కావాల్సినవి అయితే తీసుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత చిన్నోడికి నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసినాము చిన్నగా అంతే. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా నైట్ 12 o'clock అయితే కంపల్సరీ కేక్ అయితే కట్ చేపిస్తాము. కొంచెం సేపు అక్కడ కూడా డిస్కషన్ అయిందనమాట. ఆయన చాక్లెట్ కేక్ తెమ్మన్నాడు, మేమేం బటర్ స్కాచ్ తెచ్చినాము. టౌన్ కి పోయిండేదే లేట్ అనమాట, ఇంకా దొరకడం కొంచెం లేట్ అయింది. ఏదో ఒకటి తీసుకొని వస్తే ఆయనతో కొంచెం తిట్లు పడినాయి. మొత్తానికి అయితే బర్త్డే బాగా జరిగింది అనమాట. ఇంకా రేపు ఉంటుంది సెలబ్రేషన్స్. ఈ రోజు అయితే చిన్నగా ఫ్యామిలీతో అయితే ఇట్లా చేసుకున్నాం అనమాట. మా బాబు అయితే హ్యాపీగా ఉన్నాడు. మా పెద్దోడు ఏదో గిఫ్ట్ తీసుకొని వస్తానే ఉన్నాడు. మొత్తానికి అయితే వాడు ఏం తీసుకురాలేదనమాట. పొద్దున్నే తెద్దామని కూర్చున్నాడు, కానీ ఇప్పుడు వీడు అడుగుతున్నాడని ఏదో ఒకటి తీసుకొని వస్తున్నాడు. కానీ వాడు సాటిస్ఫై అవడం లేదు. అత్త అయితే కేక్ తినిపించేస్తుంది. ఇక్కడ నా బాధ ఏమంటే ఈ లడ్డూలు చుట్టల్లా నాకు టైం లేదు, చూస్తానే ఉన్న దాని వంకే నేను అప్పటి వరకు కూడా. ఎవరింట్లో అయినా చిన్నోడు కొంచెం స్పెషల్ గా ఉంటాడు కదా, మా ఇంట్లో కూడా అంతే, కొంచెం స్పెషల్ వీడు. అందరూ కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తారు. ఆయనకు కూడా అదే అలవాటు అయిపోయింది. మా పెద్దోడు కూడా పాపం ప్యాంపరింగ్ చేస్తానే ఉంటాడు చిన్నోడు అని చెప్పేసి. అందరూ వాళ్ళ గిఫ్ట్లు రేపిస్తారంట. నేనైతే ఇప్పుడే ఇస్తున్నాను. వాడికి అదొక గిఫ్ట్లు పిచ్చి, ఫస్ట్ ఇకపోతే ఇంకంతే ఏడుస్తాడని చెప్పి నాదైతే నేను ఫస్ట్ ఇచ్చేసినాను. వాడికి కూడా నచ్చింది. మా బన్నీ బాబుకి గిఫ్ట్లు అంటే ఇష్టము. తర్వాత హ్యారీ పోటర్ అంటే ప్రాణం అనమాట. హ్యారీ పోటర్ కు సంబంధించి ఏం గిఫ్ట్ ఇచ్చినా వాడికి నచ్చుతుంది. అందుకే వాడు అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అక్కడ. నేనైతే ఈ రోజు క్రాస్ బ్యాగ్ ఇచ్చినాను అనమాట, హ్యారీ పోటర్ వచ్చింది దాని మీద. అమ్మయ్య, వాడు హ్యాపీ, నేను హ్యాపీ. వాడు సాటిస్ఫై అయినాడంటే మాత్రం నేనైతే ఇంకా మనశ్శాంతిగా ఉంటాను అనమాట బర్త్డేకి. మొత్తానికి నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా సింపుల్ గా ఇంట్లోనే చేసుకున్నాం. మేము ఎప్పుడు ఇట్లే చేసుకుంటాము అంతే. ఎవ్వరు తినలేదు, నైట్ కదా, అది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసినాను. ఇంక డిస్కషన్ జరుగుతున్నాయి అనమాట. పొద్దున్నే ఏం చేయాలా, ఏమేం చేయాలా, ఎక్కడెక్కడ పోవాలా అని అడుగుతున్నాడు. కానీ ఎక్కడ పోయేయలేదు, వాళ్ళ డాడీకి ఆఫీస్ ఉంటుంది. ఇంకా నేను వాళ్ళ డాడీ అదే చెప్తా ఉన్నాం అనమాట. ఇంకా పడుకోపోరా అంటే ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా నేను ఉన్నాను కదా, నా లడ్డూలు ఉన్నాయి కదా, దానిలో నేనైతే చుట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. అప్పుడు మనశ్శాంతి అయింది. చూడండి ఎన్ని లడ్డూలు వచ్చినాయో, నా చేతులతో నేను చేసినాను కదా, నా హ్యాపీ అనమాట. భలే ఉన్నాయి అనమాట, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కి రేపు ఇవే పంచుతాం అనమాట. అంతే. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ వచ్చేస్తాను ఇంకో వీడియోతో.